హలో అండి, అందరికీ నమస్కారం. కథా వేదికకు సాదర స్వాగతం. ఇప్పుడు మనం శ్రీదత్త దర్శనం గురించిన ఒక భక్తి విశేషం తెలుసుకుందామండి. సేకరణ వంగా శ్రీనివాస్ గారు. దత్త, ఈ రెండు అక్షరాలు తారకం. ఈ రెండు అక్షరాలు ఒకటి కామధేనువు, మరొకటి కల్పవృక్షము. ఈ రెండు అక్షరాలు అఖిల భువన భాండాలను నడుపు చక్రాలు. యోగుల పరమగమ్యం నా ప్రాణాలు. సకల ప్రాణులను తరింపజేయు మంత్రమేదైనా ఉన్నదా స్వామి అని సుఖమహర్షి పరమేశ్వరుని అడిగినప్పుడు కైలాసపతి చెప్పిన మంత్రం దత్త. కార్తవీర్యుని కనికరించి విధిరాతని కూడా తిరగరాయగల విధాత దివ్య మంత్రం ఇదే అని నిరూపించింది దత్త. విష్ణుదత్తుని దీవించి లోకహితం కోసం అవతరించినప్పుడు నీకే సంతానమై వస్తాను అని వరప్రదానం చేసినది దత్త. ప్రహ్లాదునికి, వశిష్ఠుల వారికి, యదువునకు, మత్స్యేంద్రనాథునకు ఇలా ఎందరికో యోగసిద్ధిని అనుగ్రహించినది దత్త. పరశురాముల వారు సేవించినది, నారదుల వారిచే కీర్తింపబడినది, బ్రహ్మకు వేదాలను బోధించినది దత్త. బ్రహ్మకు వేదాలను బోధించడం అంటే అది పరబ్రహ్మకే సాధ్యం. అందుకే అది దత్త పరబ్రహ్మం. ఇలా ఎంతని చెబుతామో, పిపీలికాది బ్రహ్మ పర్యాంతం ఎవరికి సాధ్యం దత్తుని వర్ణించటం, దత్తనామ మహిమని వివరించటం, దత్తతత్వాన్ని బోధించటం. మనకేమీ తెలియకపోయినా ఒక్కటి చేయగలిగితే చాలు. అదే దత్తుని పట్ల విశ్వాసంతో ఆయన నామాన్ని భజించటము, జపించటము, స్మరించటము. ఇది చేయగలిగితే చాలు. ఆయన అపార కరుణ మనకు కలుగుతుంది. ఆయన దివ్య ప్రేమలో మనం తడిసి ముద్ద అవుతాము. ఎక్కడ దత్త 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 అని స్మరించబడుతుందో, ఎక్కడ దత్తనామ సంకీర్తన జరుగుతుందో, ఎక్కడ దత్తనామము భజింపబడుతుందో అటువంటి ఇల్లు సిద్ధుల ఆశ్రమం. అక్కడ సకల దేవీ దేవతలు కొలువై ఉంటారు. ఎవరి హృదయం గడియారంలోని సెకన్లు తెలిపే ముల్లులా దత్త 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 అని స్పందిస్తుందో అట్టి హృదయమే మాతాపురం. ఎవరి మనసు అనసూయ, ఎవరి బుద్ధి అత్రి అవుతుందో వారి హృదయంలోకి దత్తమై వచ్చేవాడే దత్తుడు. దత్తుడు పరమపిత, దత్తుడు లోకకర్త, దత్తుడు జగద్భర్త, దత్తుడు వేదములచే సేవించబడు పరబ్రహ్మం. అలాంటి దత్తుని వైపు చూడటమే ఓ యోగం. జయ గురుదేవ దత్త. మరో మంచి భక్తి విశేషంతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ.